ఉన్నటువంటి మిత్రులారా, సోదరులారా, బీసీ యోధులారా, అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ లైవ్ని ఫస్ట్ లైక్ చేయండి. ఒక్క నిమిషం పాటు దీన్ని కేటాయించి ఈ లైవ్ను లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక కీలక పరిణామం, అది ఏంది, దాని కథ ఏందనేది ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ లైవ్ను అందరూ ఫ్రీ కంటెంట్ కింద వాడుకోండి మీ యూట్యూబ్ ఛానళ్ళలో. ఇది అందరికీ కూడా అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఫ్రీగా అందించబోతున్నటువంటి లైవ్. ఇక అసలైనటువంటి విషయానికి వద్దాం. సరే, పేపర్ల దుకాణం తెరిచేకంటే ముందుగాల ఈ అసలైన విషయానికి వద్దాం. కరెక్ట్గా కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్ పెట్టిండు. ఏమని? విలేకరులతో చిట్ చాట్ పెట్టిన సందర్భంలో విలేకరి ఒక క్వశ్చన్ అడిగిండు. సార్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తున్నారా, రిజర్వేషన్లతోనే వెళ్తారా అనేటువంటి క్వశ్చన్ అడిగితే అసెంబ్లీలో చర్చించి అన్ని పక్షాల అభిప్రాయాన్ని తీసుకొని మేము నిర్ణయం చేస్తామనేటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీ ఎజెండాను చెప్పకుండా చెప్పిండు. వెంటనే కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చి ఆయన ఏం చెప్తాడు? కేసీఆర్, ఓరి పిచ్చోడా, నువ్వు బీసీ రిజర్వేషన్లు అంటున్నావు. ఎక్కడ బీసీ రిజర్వేషన్లు? మన ఎజెండా అది కాదు, నీళ్ళ మీద మాట్లాడదాం అని ఇప్పుడు నీళ్ళ దుకాణం ఎజెండా ఇచ్చిపోయింది నాకు. నీళ్ళ మీద మాట్లాడాలి మనం. నేనే వ్యతిరేకంగా ఉన్నా కదా బీసీ రిజర్వేషన్ల. గదెట్లా మాట్లాడుతావు? మనం అంత ఒకటే కదా, మనం అగ్రవర్ణాలం అంత ఒకటే కదా. బీసీ రిజర్వేషన్లు, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎన్నికల గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు? మనం ఇయ్యొద్దని అనుకున్నాం కదా అని నీళ్ళ ఎజెండాను ఈయన ముంగడ పెట్టిపోయింది. ఇప్పుడు ఈయన నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. 29 తారీఖు ఇక జరగబోయే పరిణామాలు. 29 తారీఖు నాడు అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మీరు చూడండి, కరెక్ట్గా ఈ అసెంబ్లీ సమావేశాల నాటికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి చిట్చాట్లు ఏంది? రేవంత్ చిట్చాట్లు ఏం చెప్పిండు? రిజర్వేషన్లు, బీసీల అంశం అసెంబ్లీలో చర్చిద్దామని ఆయన చెప్పగానే కేసీఆర్ వచ్చేసి వెంటనే ఇది కాదురా నాయనా, మన ఎజెండా నీళ్ళ మీద పెట్టుకుందాం దుకాణం, నీళ్ళ పంచాయతీ అని చెప్పి ఈయన ఎజెండా ఇచ్చిపోయింది. ఇప్పుడు ఈయన ఎజెండా ఇచ్చిపోగానే నీళ్ళ మీద మాట్లాడదాం, తెలుసుకుందాం రండి అని చెప్పి ఓ వైపు ఎజెండాను మార్చేసిండు రేవంత్ రెడ్డి. ఎజెండాను మార్చేసి ఇప్పుడు బీసీల ఎజెండా కాదు, నీళ్ళ ఎజెండా. ఈ నీళ్ళ ఎజెండా, ఈ నీళ్ళ పంచాయతీ ఎవరికి కావాలంటే మెగా కృష్ణారెడ్డికి కావాలి, ఈ కాంట్రాక్టర్లకు కావాలి, రేవంత్ రెడ్డికి కావాలి, కేసీఆర్కి కావాలి ఈ నీళ్ళ పంచాయతీ. ఎందుకంటే అందులో పైసలు వచ్చే దంద కాబట్టి. ఇగో ఈ దుకాణం ఇప్పుడు తెరిచిపోయారు ఇప్పుడు అసెంబ్లీ దీని మీద. ఇక కరెక్ట్గా ఏం జరిగిందో మీరు చూడండి. ఇప్పుడు వీళ్ళ ఎజెండాలు చూడు ఎట్లా మారుతా ఉన్నాయో. రేవంత్ రెడ్డి ఏమో రిజర్వేషన్లు, బీసీల అంశం పైన విపక్షాల అభిప్రాయాన్ని తీసుకొని చేద్దామనేటువంటి హింట్ ఇచ్చిండు. అది కాదు అసలు ఎజెండా, అదైతే బీసీ ఉద్యమం లేస్తుంది. బీసీ ఉద్యమం లేస్తే నీ పదవి నా పదవి రెండు బీక్ తీరా నాయన, నీళ్ళ రిజర్వేషన్, నీళ్ళ సంగతి ఎందుకు చూద్దామని చెప్పి ఈ దుకాణం తెరిచిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి, మన్ను మషాడం అని చెప్తా ఉన్నాడు. సరే, అది అట్లా పెడితే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా మరి 29 తారీఖు నాడు? 29 తారీఖు నాడు అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే, ఈయన నీళ్ళ గురించి తేల్చుకుంటాం, పూల్చుకుంటామని ఈయన అంటాడు. మీరు నీళ్ళ కాడికి వస్తారు. ఆ బిడ్డ ఏం చేసిన కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాల ముందు, పోయినసారి అసెంబ్లీ సమావేశాల ముందుకు కేసీఆర్కు నోటీసులు. దేంట్లో? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు అని చెప్పి అప్పుడు గందరగోళం సృష్టించరు. ఇప్పుడు కరెక్ట్గా అసెంబ్లీ సమావేశాల ముంగట కేసీఆర్కు నోటీసులు అని మళ్ళా దుకాణం. ఈ అసెంబ్లీ సమావేశాల ముంగటే కేసీఆర్కు నోటీసులు పోతాయి. ఎందుకు? ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ కాగానే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? డౌన్ అని పోడియంలోకి దూసుకుపోయి సభ నడవకుండా ఆగమాగం చేసి గందరగోళం చేస్తారు. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఇదే.
ప్రజా సమస్యలు చర్చకు రావద్దు, గందరగోళం జరగాలనేది ఈయన ఎజెండా. ఈయనకు కావాల్సింది ఇదే, వీళ్ళు చేయబోతుంది ఇదే. ఇక వన్స్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఇక నీళ్లు లేవు, బీసీ లేదు, ఏం లేదు. వన్స్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ఎప్పటి లెక్కనే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు, నోటీసులు వాడబడి ఉంటాయి, ఎక్కడిదక్కడ అయిపోతుంది. అంటే శీతాకాల సమావేశాలు నిర్వహించాలి కాబట్టి నిర్వహణ. ఇక మధ్యలో తెచ్చినటువంటి ఆర్డినెన్స్లు 1, 2, 3 ఉంటాయి, వాటిని బిల్లుల కింద పాస్ చేస్తారు, నడిచిపోతుంది. గంతేగాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కానీ, ఈ రిజర్వేషన్ల అంశం కానీ ఏది కూడా చర్చకు రాకుండా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఏం చేస్తారు? లొల్లి పెట్టరా? లొల్లి పెట్టాలనే నోటీసులు. ఇప్పుడు వాళ్ళకు ఎజెండా చూడరు ఎంత ఈజీగా ఫిక్స్ చేసుకుంటా ఉన్నారో. రేపు అసెంబ్లీలో నీకు మండల్లో జరిగేది ఇదే, ఇక్కడ జరిగేది ఇదే. ఆ రోజు మండల్లో నేను 3 పిల్లల నిబంధన ఎత్తేయాలని నేను అరుస్తా ఉన్నా, బీసీలకు అవకాశాలు పెరుగుతాయని అరుస్తూ ఉంటే కేసీఆర్ని ఎట్లా కేసీఆర్కు నోటీసులు ఇస్తారా అని చెప్పి గందరగోళం సృష్టిస్తే ఏమి అదే జరుగుతుంది. ఇవాళ కూడా వీళ్ళకు రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది, చర్చలో ఏం జరగాలనో కేసీఆర్కు ఉంది. మేము ఇగో ఈయన ఎజెండా తీసుకొచ్చి ఈ ఎజెండా పెట్టిండు, నీళ్ళ పంచాయతీ నువ్వు బీసీల తెరువుకని చెప్పి పరోక్షంగా హింట్ ఇచ్చిపోయిండు రేవంత్ రెడ్డికి. హింట్ ఇచ్చిపోయిన తర్వాత ఇప్పుడు జరిగేటువంటి పంచాయతీ ఏంటంటే అసెంబ్లీ స్టార్ట్ కాగానే నల్ల జెండాలు, నల్ల చొక్కాలు, కేసీఆర్కు నోటీసులు ఇవ్వగానే ఇవన్నీ జరుగుతాయి. ఈ లోపే కేసీఆర్కు నోటీసులు ఇస్తాడు, ఈ దుకాణం అంత ఉంటుందిగా. నిన్న మన ఆంధ్రజ్యోతిలో పత్రికల్లో వార్తలు వస్తలేవా? కేసీఆర్కు బిగుస్తున్న ఉచ్చు, కేసీఆర్కు నోటీసు అంతుతుంది. ఇదంతా వీళ్ళ ఎజెండాలో భాగమే. కేసీఆర్ను అరెస్ట్ చేసేటువంటి దమ్ము రేవంత్ రెడ్డికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతకంటే లేదు. ఎందుకంటే ఇవన్నీ కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇవి సామాన్య ప్రజలకు ఇవి అర్థం కావాలి, మరీ ముఖ్యంగా బీసీలకు అర్థం కావాలి. ఈ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టియడానికి ఈయన ఈ ఎజెండా తీసుకొస్తాడు, ఈయన నోటీసులు అంటాడు వెంటనే కేసీఆర్కు నోటీసులని. ఇట్లా ఈ రకంగా టాపిక్ను డైవర్ట్ చేసి అసెంబ్లీ సమావేశాలు గట్టెక్కించుకుంటారు అన్నట్టు. ఇగో ఇది జరగబోతున్నటువంటి కథ. ఇక దీంట్లో మన బీసీ ఎమ్మెల్యేలు, మన బీసీ ఎమ్మెల్సీలు, బీసీ ఎంపీలు ఇక వాళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడేది లేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డిని అంటవా అని బీసీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా నాయకుడు కేసీఆర్ అంటవా అని బీఆర్ఎస్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇగో ఇది దుకాణం. ఆట చూడరు ఎట్లుందో. మళ్ళా రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళిద్దరు ఒకటై ఈ ఎజెండాలు ఫిక్స్ చేసుకొని ఈ రకంగా 29 నాడు అసెంబ్లీలో జరగబోతుంది. ఇగో గిదే జరుగుతుంది చూడరు మీరు. ఇంతకు మిక్కిలు ఏం జరగదు, జరిగేది గిదే. నమస్కారం అందరికీ. ఈ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్లలో ఫ్రీగా ఈ లైవ్ను వాడుకోండి, దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రండి, ఇక పత్రికల దుకాణానికి వద్దాం. పత్రికలు, వాటి ఎజెండాలు, వాటి జెండాలు ఇవి చూద్దాం. వెలుగుదిన పత్రిక, ఎయిర్ ప్యూరిఫైయర్లపై వెంటనే జీఎస్టీని తగ్గించలేం, 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం వెల్లడి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది, ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి, ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని వ్యాఖ్య. ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై కోర్టు ఆందోళన, నిర్ణయం తీసుకోవడంలో జీఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. కేంద్రానికి 10 రోజుల గడువు, వచ్చే నెల 9కి విచారణ వాయిదా. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ స్వచ్ఛమైన గాలిని కొనుక్కునేటువంటి కార్యక్రమం. అంతే. స్వచ్ఛమైన గాలి ఎందుకు చెడిపోయింది? ఢిల్లీలో కాలుష్యం ఎందుకు చెడిపోయిందంటే ఆ పంజాబు, హర్యానాలో పంటలు పండించిన తర్వాత ఆ గడ్డిని గాలబెడతారు, ఆ పొగంతా లేచి వస్తుంది, లేచి వచ్చి అసలు ఢిల్లీలో ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఆక్సిజన్ సరిగ్గా దొరకదు, ఈ పొల్యూషన్ లెవెల్ పెరిగిపోవడంతో ఢిల్లీ గుండెకాయ కొట్టుకుంటా ఉంటుంది ఇటు అటు. ఆడ నితిన్ గడ్కరీ చెప్పిండు 2 రోజులు ఉంటేనే నేను మనిషిని కాలేకపోయినా కష్టమైంది. మరి అటువంటి పరిస్థితిలో ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫైయర్లు పెట్టుకుంటారు. అంతే. అంటే గాలిని శుద్ధి చేసేటువంటి మిషన్లు. ఈ గాలిని శుద్ధి చేసేటువంటి మిషన్ల మీద 18% జీఎస్టీ వేస్తుందట కేంద్రం. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే కూడా 18% పన్ను కట్టాలి. అంతే. గాలికి కూడా పన్ను కట్టాలి. నీళ్ళ పన్ను అయిపోయింది. ఎందుకంటే ఆ బ్రహ్మంగారు చెప్తా ఉండే, ఏది నీళ్లు కూడా కొనుక్కుంటారు, నీళ్లు కూడా ఇట్లా చేస్తుందని చెప్పి నీళ్ళ గురించి బ్రహ్మంగారు భవిష్యత్ కాలజ్ఞానంలో చెప్పాడు. ఇక్కడ గాలి సంగతి గుర్తుపట్టలే ఆయన పాపం. గాలిని కూడా ఇట్లా కొనుక్కోవాల్సి వస్తుంది, గాలి స్వచ్ఛమైన గాలిని కూడా ఇట్లా పీల్చుకోవస్తుందని బ్రహ్మంగారి ఊహకు కూడా దట్టలే అప్పట్లో.
ఇప్పుడు హాస్పిటల్లో ఏదో వెంటిలేటర్లు పెడతారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మామూలుగా ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇళ్ళలో కూడా ఇళ్ళలో పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడికి దారి తీసిందో చూడరి పరిస్థితి. దీనిపైన ఎందుకు ఈ దేశంలో సాగు చేసుకుంటే కూడా జిఎస్టీ కట్టాలి. అవును, ఎవరి సాగు వాడు చేసుకుంటే కూడా జిఎస్టీ పైసలు కడితేనే సాగు అవుతుంది. అటువంటి గొప్ప పన్నుల దేశం మనది. ఆడవాళ్లకు బీపీ గండం ఉందట. రాష్ట్రంలోని 26% మహిళల్లో హైపర్ టెన్షన్ వస్తూ ఉందట. బీపీ ఉన్న మందులు వాడేది 7% మందే. గర్భిణీలు, మోనోపాస్ దశలో ఉన్న మహిళల్లో ఎక్కువ రిస్క్ ఉందట. గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న లేడీస్, 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై విన్కార్స్ రిపోర్ట్ ఇచ్చిందట. రాష్ట్రంలోని ప్రతి 100 మంది మహిళల్లో 26 మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు ఓ స్టడీలో తేలింది. వయసుతో సంబంధం లేకుండా బీపీ దాడి చేస్తుండడంతో చాలా మంది మహిళలు గుండె, కిడ్నీ సంబంధ జబ్బుల బారిన పడుతున్నారు. బీపీ సమస్య ఉన్నప్పటికీ అనేక మంది మందులు కూడా వాడడం లేదు. ఈ విషయం ఉమెన్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్సెస్ స్టడీ రిపోర్ట్లో వెల్లడైంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ అయితే ఆడవాళ్లకు బీపీ పెరిగిపోతూ ఉందట. మరి వాళ్ళకు బీపీ పెరుగుతుందంటే పెరుగుతుంది మరి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీపీ పెరగకపోతే ఏమొస్తుంది? ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. వాళ్ళకు ఏది అప్పట్లెక్కనేమో వెనకట మహిళలకు బీపీ లేదు, షుగర్ లేదు, రోగం లేదు, నొప్పి లేదు. ఆ రోజున్నటువంటి మహిళలు ఎంత కాయ కష్టం చేసుకునేది తెలుసా? గ్రామీణ ప్రాంతాల్లో పొద్దుగాల కోడి గూయక ముందుకే లేచి ఇల్లు వాకిలి పెండతో అలుక్కొని, సానిపి అల్లుకొని, ముగ్గేసుకొని, మొగురాల పొంట అలుక్కొని, మళ్ళా పొయ్యిలున్న బూడిదెత్తిపోసి పొయ్యి అలుక్కొని, నిప్పురా చేసుకొని, ఇన్ని నీళ్లు కాగబెట్టుకొని, ఆమె తానం చేసి, ఇంట్లో పొరగాలకు తానం చేయించి, మళ్ళీ వాళ్ళు తయారయ్యే వరకల్లా ఇదే కట్టెల పొయ్యి మీద ఊదరగొట్టం పెట్టి ఊదుకుంటా వంట చేసి, పొరగాలకు సర్ది కట్టి, ఇంటి ఆయనకు సర్ది కట్టి, ఈమింత కట్టుకొని, మళ్ళా బావి కాడికి పోయి, కూలికి నాలికి పోయి పని చేసుకొచ్చి, మళ్ళా సాయంత్రం వచ్చి, మళ్ళా పొయ్యిల బూడిద ఎత్తిపోసి, మళ్ళా వంట రాజేసి, మళ్ళా మంచి చెడు అంతా చూసుకొని పండుకునే వరకల్లా 11 అయ్యేది. ఆమె లేచుడు 4 గంటలకు అయ్యేది. ఇగో ఇది వాళ్ళ జీవన విధానం. అంతే. ఇవాళ పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవాళ నువ్వు పొయ్యి రాజేయాల్సిన పని లేదు. టిక్కుమంటే గ్యాస్ వెలుగుతుంది. కట్టెలు కొట్టుకురావాల్సిన పని అంతకంటే లేదు. ఏది పొయ్యాలు కాల్సిన పని లేదు. సాన్పి చల్దామంటే కూడా పెండ కరువు అయిపోయింది. సాన్పి అసలు వాకిలే లేదు. ఈ రకంగా ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చిన తర్వాత ఇక మహిళల్లో కాదు అందరిలో కూడా బీపీలు వస్తాయి. ఇక ఊదాలంటే పొయ్యి కూడా అవసరం లేదు. ఊదుడు ఎక్కడిది? ఇంకా ఊదుడు దాంతో ప్రాణాయామం అవుతుండేనట. నుత్తే ప్రాణాయామం. అప్పుడు ఆ పని ఉండే. ఇప్పుడు మొత్తం మారిపోయింది, జీవన విధానం మారిపోయింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి. ఇది అర్జెంట్ గా చేయాల్సిన పని. చిన్నారులు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆంక్షలు విధిస్తూ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు పోర్నోగ్రఫీ అందుబాటులో ఉంటుందని దీన్ని అరికట్టేందుకు మన దేశంలోనూ ఆస్ట్రేలియా లెక్క చట్టం తేవాలని సిఫార్సు ఇమ్మీడియట్ గా చేయాల్సిన మంచి పని. అది చేయాలి. కేసీఆర్ ఎంట్రీతో తిట్ల వరద. ఎందుకంటే ఇప్పుడు ఈ అసలైన కీలక అంశాలను పక్కదారి పట్టించాలంటే తిట్లు ఈ రేంజ్ లో ఉండాలి. జనమంతా ఇటు చూసుకోవాలి. వీళ్ళు తిట్టుకుంటుంటే సపోర్ట్లు కొట్టుకోవాలి. దాని మీదనే చర్చ జరగాలి. ఇక వీళ్ళు ఎజెండా ఫిక్స్ చేస్తే ఈ హౌలా మీడియా మొత్తం దాని చుట్టే. అసలు ఎజెండా చర్చకు పెట్టదు. విశ్లేషించాలి కదా మీడియా ఉన్నది. ఇగో రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత కథ రిపీట్. వస్తున్నా తోలు తీస్తా అంటూ కేసీఆర్ కామెంటు. చింతమడకలోని సీరి చింతకు గడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటరు. ఎడమకాలి చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య. అగ్రనేతలకు తోడుగా తిట్ల దండకం అందుకున్న లీడర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి మాటల మంటలు. నోటి గబ్బు తప్ప ఇంకేం లేదని బండి సంజయ్ ఫైర్. నోటి గబ్బు అంటే అసలు తిట్లు అంటే వీళ్ళని చూస్తే వీళ్ళు నాయకులు అనేటువంటి పరిస్థితి దిగజారిపోయి. రాష్ట్ర నాయకులు, పెద్ద ఈ రాష్ట్ర నాయకులు ఇక వీళ్ళు తిడతా ఉంటే మేము ఇంకా జర గట్టిగా తిట్టాలని వాళ్ళు ఇంకా తిట్టాలని. అరే ఎజెండా ఏదిరా భయ్? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చిన హామీల ఎజెండా ఏది? అది కదా చర్చ జరగాల్సింది. తిట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు? తిట్టుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఎందుకు అయ్యారు? తన కూర్చొని తిట్టుకోరి. ఎవరు ఎక్కువ తిడతా కాళ్ళు పెద్ద లీడర్ అన్నట్టు. వీళ్ళు ఇప్పుడు మైకులం కూడా తిట్టుకుంటారుగా, కలవంగానే తిట్టుకుంటారు అనుకుంటున్నావా? ఈయన నమస్కారం, ఆయన నమస్కారం అంటే కౌగలించుకుంటారు. తమరు గొప్పవారంటే తమరు గొప్పవారు, తమరు మంచివారంటే తమరు మంచివారు. వెరిసి మన ఇద్దరమంతా మంచోళ్ళం. ఇది చూస్తున్న జనాలు అవలగాళ్ళు
అనేటువంటి ధోరణిలో ఉంటుంది. బూట్లే బీట్లే అని తర్వాత ఏముండదు, వీళ్ళు కలిస్తే నేను చెప్తున్నా కదా, నేను ఎన్నోసార్లు చూసిన ఇప్పుడు టీవీ డిబేట్లలో కూడా కూర్చొని ఈయన ఏ అంటాడా లైవ్ అయిపోగానే ఇక ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం అనగానే మంచిగా మాట్లాడింది ఆయన నేను ఎట్లయిందన్నా ఏం చేస్తామన్నా తప్పదన్నా మాట్లాడాలన్నా అని ఈయనన్నా ఆయనన్నా ఇవే జరిగేటి అన్ని. ఇక జనం పిచ్చోళ్ళు చూసి ఏం మాట్లాడిండ్రాడా ఖతర్నాక్ వేసుకుంటారా అంగిల్ చెప్పుకున్నాడు. ఇక దానికి ఇంకా యూట్యూబర్లు చీరి పారేసిండు, చెండ ఆడిండు, ఇక తమ్ముళ్ళు మంటలు అగ్నిగోళాలు ఇక ఇవి అసలు ఏమీ ఉండదు. ఈ నాయకుల తిట్లు ఏవైతే ఇవన్నీ జనాన్ని ఫూల్సుని చేయడానికే అంతకంటే మిక్కిలి ఏమీ ఉండదు, ఉండబోదు. మీరు రాసి పెట్టుకోరి. ఎడమ కాలు చెప్పుతో కొడతా అని కేటీఆర్ వ్యాఖ్య. కుడి కాలు చెప్పుకు విలువలేదా? నీ కుడి కాలుకు ఎడమ కాలుకి ఉన్నది. నిజంగా అటువంటి పని చేయొద్దు మనం కాదు. కానీ ఇప్పుడు రేపు అసెంబ్లీ ఉన్నది కదా. విషయం ఏంటంటే నీ ముఖ్యమంత్రి గారు కలుస్తారు కదా, ఎడమ కాలు చెప్పు తీసుకొని కొడతావా? నువ్వు చేస్తావా? మీరు ఆయన ఉన్నట్లే అయిందా? ఎందుకు ఇవన్నీ ఉత్తాయి? ఇవి పేపర్ వాళ్ళు టీవీలో రాసుకుంటారు చూడ్రి, రాసుకోవడానికి పనికి వస్తుంది, జనానికి ఎంటర్టైన్మెంట్ పనికి వస్తుంది, జనాన్ని ఫుల్స్ చేయడానికి వీళ్ళు కొట్టుకుంటారు. జనాన్ని కొట్టమంటే కొడతారు వీళ్ళు. దీని మీదే మాట్లాడుకోవాలి. అసలు విషయాలు పక్కకు పోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తిట్ల వరద. ఇది తిట్లను చదువుడు కూడా దండగా. మొదటి వారంలో కేసీఆర్ హరీష్ కు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 5-6 తేదీలో ఇచ్చేందుకు రంగం సిద్ధం. ఇక అసెంబ్లీ స్టార్ట్ కదా, అసెంబ్లీ స్టార్ట్ కాగానే దాని మీదనే గందరగోళం జరగాలి. ఈ 5-6 తేదీల్లో అంటే ఇప్పుడు 29 తారీఖు అసెంబ్లీ ఉంది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 తారీఖు నుంచి ఏం పెడతా అంటారు. 2-3 బిల్లులు పాస్ అయితే 4 తారీఖు నాడు నోటీసుల కదలిక, 5 తారీఖు నుంచి అసెంబ్లీ గందరగోళం, నిరవధిక వాయిదా. దాని మీద చర్చ. కరెక్ట్ గా అసెంబ్లీ ముంగట్టే ఎందుకు ఇస్తారా కేసీఆర్? పోయినసారి నోటీసులు అవే, ఈసారి అవే. కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే విచారించేందుకు సిట్ ఏర్పాట్లు. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు పక్కా ఆధారాల సేకరణ. సెఫాలజిస్టు ఆరా మస్తాన్ స్టేట్మెంట్ మరోసారి రికార్డు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురికి వచ్చే నెల మొదటి వారంలో నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు 14 రోజుల పాటు విచారించి పలు వివరాలు రాబట్టారు. ఇందుకు సంబంధించి జనవరి 16న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున ఆలోపే బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టు దాఖలు కోసం న్యాయ సలహాలు తీసుకుంటున్నది. పక్కా ఆధారాల సేకరణలో ఇంకా పక్కా ఆధారాలు ఏం కావాలి? ఏం కావాలి పక్కా ఆధారాలు? నేనే బాధితుని, నేనే చెప్పినా, మేము అందరం కూడా చెప్పినాం ఫోన్లు ట్యాప్ చేసిరని. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా పక్కా ఆధారాలు లేవు. పక్కదారి పట్టించే ఆధారాలు కావాలి అంతే. నేను చెప్తున్నాగా, కేసీఆర్ను టచ్ చేసే దమ్ము కూడా రేవంత్ రెడ్డి దగ్గర లేదు. ఇవన్నీ ఉత్త డైలాగులే. రేవంత్ రెడ్డి డైలాగుల వరకే, అతని దగ్గర పని లేదు. అతని దగ్గర ఉన్నదంతా చీటింగ్ గేమ్ ఉంటుంది అంతా. మనోడికి రాష్ట్రీయ బాల్ పురస్కార్. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మేడ్చల్ మల్కాజ్గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికేయ పడగంటకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం వరించింది. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత 7 సమిట్స్ ఛాలెంజ్ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కుడైనటువంటి భారతీయుడిగా కార్తికేయ రికార్డు సృష్టించాడు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో 20 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను ప్రదానం చేసింది. అందులో మనోడికి వచ్చిందంట. ఇక మెడను కోసేసిన చైనా మాంజా. బైక్ పై పొలానికి వెళ్తున్న ఓ యువకుడి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడ పావుభాగం కోసుకుపోవడంతో డాక్టర్లు 19 కుట్లు వేశారు. మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చైనా మాంజతోటి మెడ చాలా డేంజర్. ఈ పతంగుల కాలంలో అంత ఆగమాగం అయితే చైనా మాంజా వాడకుండా అసలు యాక్చువల్ గా గెలిపించిన గజ్జెల ప్రజలనే పట్టుకొని నువ్వు తోలు తీస్తావా? పట్టించుకొని నువ్వు తోలు తీస్తావా? కేసీఆర్ పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్. 2 ఏళ్ల పాపగదిలోనే పడుకొని అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. గజ్వేల్లో కాంగ్రెస్ బలపడడంతో కేసీఆర్ గుండెల్లో గుబులు. బీఆర్ఎస్ గ్రాఫ్ రోజుకు పడిపోతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కారు టైర్ పంక్చర్ అయిందని ఎద్దేవా. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ బెటర్ అదురే ఎవలి ఏం పంక్చర్ అయిపోతుంది. గజ్వేల్లో మంత్రి పొన్నంతో కలిసి కొత్త సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాడట. ఇక అసెంబ్లీకి కేసీఆర్ ఈయన వస్తే కూడా వార్తనేనా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కూడా వార్త. బాధ్యత అది. ఎందుకు రాడని అడగరు. అదే అంటారు నేను, బాధ్యత అది. అసెంబ్లీకి కేసీఆర్ క్వశ్చన్ మార్కు. అది ఏమైనా రాకూడదా? అదేమన్నా దయ్యాలదా? ఎట్లా? సభలో ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్ లో అంటాడు. ఒక్కసారి షోపుటప్కి వచ్చిపోయి ఇక ఆయన రాక కోసం మొత్తం మీడియా అంతా కేసీఆర్ బయలుదేరిండు.
ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిండు, కాలు పెట్టిండు కింద, వచ్చిండు, కాసేపట్లో అసెంబ్లీకి రాబోతా ఉన్నాడు. ఇక ఆడ ఏది ఎంట్రన్స్ కాడ కెమెరాలు పట్టుకొని హడావిడి, సార్ 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 ఏం ఉండదు రొట్టపి, ఈ మీడియా హడావిడికి తప్ప. ఓ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే వార్త ఎట్లయితుందా? రావాల్సిన బాధ్యత కదా అది. ఒక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే వార్త ఎట్లయితుంది? 29న హాజరయ్యే అవకాశం ఉందంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు. ఆయన ఐక్యరాజ్య సమితిలో బిజీగా ఉన్నాడు, హాజరయ్యే అవకాశం ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 జిల్లాల నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశం. అసెంబ్లీ వేదికగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన. సమావేశాలయ్యాక సభల తేదీల ప్రకటన. తొలుత మహబూబ్నగర్లో బహిరంగ సభ నిర్వహిస్తారట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, దాని పని ఇంకా ఇప్పుడు లేచే పరిస్థితిలో లేదు. అది ఇంత 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 అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అని మాట్లాడుతున్న కేసీఆర్, ఈయన పార్టీలకేం తెలంగాణ బీకేసి భారత్ అని పెట్టుకుని భారత రాష్ట్ర సమితి అని. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం అని జాతీయ రాజకీయాలు ఇష్టపడి మళ్ళీ తెలంగాణకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వీకిందిగా మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ పోయి నాందేడు పోయి మీటింగ్లు పెట్టిరాలే, వందల కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు. ఇగో ఇక్కడ మళ్ళోడు పిఎన్బికి 2000 కోట్లు టోకరా. ఎన్ఆర్ఈఐ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన 2000 కోట్లకు పైగా లోన్లను ఫ్రాడ్ అకౌంట్స్ గా ఆర్బీఐకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిపోర్ట్ చేసింది. ఇందులో ఎస్ఆర్ఈఐ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ 1241 కోట్లు, ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ 1993 కోట్లు మోసాలు జరిగినాయట. జర నువ్వు మిగతా ఇది అవుతుండే, నేను ఈ పనిలో ఉంటా. ఇక ప్రాణాలు తీసిన పొగమంచు. గుంటూరు వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టిన బస్సు. సూర్యాపేటకు చెందిన 3 మృతి చెందినట. తిరుపతికి వెళ్ళి వస్తుండగా ఘటన జరిగింది. ఏపీలోని ఆలగడ్డ వద్ద ప్రమాదం. 4 హైదరాబాద్ వాసులు మృతి. మొత్తం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇది పీడదినాలు అంటున్నట్టు అవేమన్నా నడుస్తున్నాయేమో. ఎరువుల వాడకం తగ్గించాలి, అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. అంటే మరి ఇయ్యలేక అంటున్నాడా లేకపోతే రైతులు నేచురల్ ఫార్మింగ్కు దృష్టి పెట్టాలి. అయితే గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం మంచి పరిణామమని వ్యాఖ్య. మంత్రి జూపల్లితో కలిసి రిమ్స్లో క్రిటికల్ కేర్ని ప్రారంభించారు నిన్న. పంటల సాగులో రైతులు ఎరువుల వాడకం తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఎరువులు అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నాం. కనీసం మన ఆరోగ్యం కోసమైనా కెమికల్స్ లేకుండా పంటలు పండించాలి, నేచురల్ ఫార్మింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది అని కేంద్ర మంత్రి అన్నాడట. ఆదిలాబాద్లోని రిమ్స్ హాస్పిటల్లో 23,75,00,000 రూపాయలతోటి నిర్మించిన 50 బెడ్స్ క్రిటికల్ కేర్ సెంటర్ను శుక్రవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేచురల్ ఫార్మింగ్ ద్వారా దిగుబడి పెరుగుతుందని, దీంతో రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పినట్టు. నేచురల్ ఫార్మింగ్ 3 నెలల్లోనే మేడారానికి కొత్త రూపు తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి ఒక వార్త వేసిండ్రు. ఇక సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో విస్తరణ పనులకు శ్రీకారం. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం. 236 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు. ఇక 10,000 కోట్ల రూపాయలు, 10,000 మంది ఒకేసారి ఇద్దరు ఓసీలే. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంకును 2,000 కోట్లు టోకరా వేసిరు. ఓసీలే ఇద్దరు ఓసీలు టోకరా వేసి మన పేదోడికి లోన్ ఇవ్వమంటేనేమో 1,00,000 అడుగుతారు. వీడు 2,000 కోట్లు ముంచిపోయిండు. సుబ్రహ్మరెడ్డి 5,000 కోట్లు, ఇటు రంజిత్ రెడ్డి 2,000 కోట్లు. వీళ్ళు ఎంత ఈజీగా బ్యాంకులను ముంచుతా ఉన్నారు. 1,000 కోట్లు ప్రజల సొమ్మును ఎంత. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ బ్యాంకుల నమ్ముడు కాదు, పైసలన్నీ మనయే. మళ్ళా ఇంత ఈ వడ్డీల సంగతి దేవుడేరు, కానీ కళ్ళ ముంగడ కనిపించాలంటే ఆకిట్లనే ఓ గుంత తీసి పొక్క తీసి కుండలో పెట్టుకోర్రి పైసలు. పాతకాలం లెక్క వడ్డీ రాకుండా అసలన్న కళ్ళ ముంగట ఉంటుంది. 3 నెలల్లోనే మేడారానికి కొత్త రూపు. సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ పర్యటనతో విస్తరణ పనులకు శ్రీకారం. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా ఆలయ పునర్నిర్మాణం. 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ కింద అభివృద్ధి పనులు. 10,000 మంది ఒకేసారి తల్లులను దర్శించుకునేలా గద్దెల ప్రాంగణం. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలన్నీ ఒకే వరుసలో. గోవిందరాజు పగిడిద్దరాజుకు ప్రాణ ప్రతిష్టతో మొదలైన భక్తుల రాక అంటూ మేడారం జాతర కొత్త రూపు తీసుకోబోతా ఉందట. 26 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చిన 26 తారీఖు నుంచి, 28 తారీఖు నుంచి, 28 నుంచి స్టార్ట్ జనవరి. శనార్థి తెలంగాణ చూద్దాం. విద్యార్థుల గుడ్ న్యూస్. 9 రోజులు సంక్రాంతి సెలవులు. జనవరి 10 నుంచి 18 వరకు హాలిడేస్. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన చేసిందట. ఇక 9 రోజులు వాస్తవానికి సంక్రాంతి మనకు అంత పెద్ద పండుగ కాదు, దసరా మనకు ఎక్కువ పండుగ.
అప్పుడు ఆంధ్రోళ్ళు మనం కలిసినప్పుడు వాళ్ళకు పెద్ద పండుగ అట్ల తద్దే సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ కాబట్టి అప్పుడు సెలవులు ఎక్కువ ఇచ్చిర్రు, వాళ్ళ కోసం మనకి ఇచ్చిర్రు. అంతేందుకు, నువ్వు ఆంధ్రాలో చదువుకున్న అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు 10th క్లాస్లో ఇప్పుడు ఆ ఆంధ్ర వాళ్ళకు అది బ్రిటిష్ పరిపాలనలో ఉండే కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ వస్తుంది, వాళ్ళకి హిందీ రాకపోతుండే. అప్పుడు వాళ్ళ సౌలభ్యం కోసం ఏం చేసిరంటే ఇంగ్లీష్లో 35 మార్కులు, హిందీలో 20 మార్కులకే పాస్ అని పెట్టిరు 10th లో. ఇక్కడ వాళ్ళకేమో హిందీ వస్తుంది, వాళ్ళ సౌలభ్యం కోసం ఇదో ఇది చేసిరు చూడరు. సేమ్ ఇట్లే వాళ్ళ పండుగల కోసం మనకు సెలవులు వచ్చేటి. ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి, ఆ తర్వాత మనకు దీపావళి పెద్ద పండుగ, బతుకమ్మ, ఇవి పెద్ద పండుగలు. సో ఇక్కడ సంక్రాంతి సెలవులు 9 రోజులు ఇస్తున్నాం. అవసరం లేదు అసలు యాక్చువల్గా. ఇక జంజీపై నమ్మకం ఉంది, యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయి, కష్టపడితే దేశాభివృద్ధికి కృషి చేయాలి, ఇక వికసిత భారత్ లక్ష్యాన్ని నెరవేర్చాలి. వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ప్రధాని మోడీ షార్ట్ టర్మ్ పాపులారిటీ కోసం చూడొద్దని యువతకు పిలుపు. పాపులారిటీ అంటే మీరే సార్, ఇక బహురాష్ట్రీయ ప్రధానమంత్రి. ఇక చూడ్రి, సార్లు లేరు, చదువు రాదు, తెలంగాణ ప్రభుత్వ వర్సిటీల దుస్థితి ఇది. యూనివర్సిటీలపై రాష్ట్ర సర్కార్ శీతకన్ను. బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లల చదువుకు ఇబ్బందికరంగా మారిన ప్రభుత్వ అలసత్వం. విశ్వవిద్యాలయాల్లో మొత్తం బోధనా సిబ్బంది మంజూరు పోస్టులు 2817, కానీ పనిచేస్తున్న ఆచార్యులు 1692 అయితే వీరిలో కాంట్రాక్ట్ అధ్యాపకులు 935 మంది. రెగ్యులర్ ఆచార్యుల సంఖ్య 757 మాత్రమే. భర్తీ చేయాల్సిన పోస్టులు 1129. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలో ఇదే దారుణమైన స్థితి. ఇది ఎవరి లెక్క కాదు, సర్కార్ లెక్కనే. ఇక సర్కార్ లెక్కలు ఇక చూడండి. సర్కారు నేనే క్వశ్చన్ అడిగిన, నేను నోటీస్ ఇచ్చి తీర్మానం మళ్ళీ ఇచ్చి, అయ్యా ఈ యూనివర్సిటీల పరిస్థితి ఏందని అడిగితే, ప్రభుత్వం ఇంకో రిప్లై ఇచ్చింది. ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఏం కథ అంటే, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో శాంక్షన్డ్ పోస్టులు ఏది ప్రొఫెసర్ పోస్టులు 152 ఉంటే 147 మంది వర్క్ చేస్తున్నారు, 5 వేకెంట్ ఉన్నాయి. ఈడ అసోసియేట్ ప్రొఫెసర్లు 514 ఉంటే ఇప్పుడు వర్క్ చేస్తుంది 53 మంది, 416 వేకెన్సీ. ఇక్కడ శాంక్షన్ ఏమో 601, ఏది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంది 131, వేకెంట్ 470. టోటల్ శాంక్షన్ 1267 మంది పనిచేయాలి. ఏది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1267 మంది శాంక్షన్ ఉంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. అందులో రెగ్యులర్ గింత, కాంట్రాక్ట్ గింత, టోటల్ వర్కింగ్ గింత. 1267 మందిలో 331 మంది పనిచేస్తారు, మిగతా అన్ని వేకెన్సీ అన్నట్టు. అసలు యాక్చువల్గా ఈ ఖాళీలు కూడా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, పెరిగిన జనాభాకు అనుగుణంగా పెరగాలి, డిపార్ట్మెంట్లు పెరగాలి, తర్వాత సీట్లు పెరగాలి, తర్వాత ఈ దినదినం గండం నూరేళ్ళ ఆయుస్ అన్నట్టు ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలన్నింటినీ సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి. 1980 లెక్కలు ఇవి, 1980 లెక్కలు. ఇక్కడ చూడ్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇట్లా ఎస్యు, పివి, ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, JNTUH, JNUFAU, ఏది అది బాసరది, ఇవన్నీ కలిపి మొత్తం ఎన్ని పోస్టులు? 2817 పోస్టులు ఉండాలి, పనిచేస్తుంది 1129 మంది. అంటే సగానికి సగం మంది కూడా లేరు ప్రొఫెసర్లు. మరి ఇలా చదివెట్టుకోవాలిగా యూనివర్సిటీలల్లా. ఇగో టోటల్ శాంక్షన్ పోస్టులు 2817 అయితే అందులో పనిచేస్తున్నది ఇప్పుడు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారంటే 1692 మంది పనిచేస్తున్నారు. అందులో కాంట్రాక్ట్ వాళ్ళే 935 మంది, అంటే రెగ్యులర్ వాళ్ళు 757 మంది ఉన్నారు. 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ లేదు, లొటపీస్ లేదు. కాంట్రాక్ట్ ఇవి కలుపుకుంటే 2000 చిల్లర అవుతాయి. ఇది ప్రభుత్వం లెక్కలు. ఇక మన పోరగాళ్ళకి చదువు రావాలంటే ఎందుకు వస్తుంది యూనివర్సిటీలలో? మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లారాజేశ్వరరెడ్డి యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీని లేపుతందుకు వీటిని పండబెడతా ఉన్నారు. ఇక్కడ చదువుకునేదంతా SC, ST, BC మైనారిటీ పిల్లలే చదువుకుంటారు. వీళ్ళ నోట్లో మన్ను కొట్టే కార్యక్రమం ఇట్లా చేస్తుంది అన్నట్టు. విద్య చదువుకుంటే జాబులు రావు అనే ఒక క్రియేట్ చేస్తారు. రేవంత్ది అత్యంత చెత్త పాలన, ఆయనకు సాగు భాష తప్ప సాగు గురించి సోయలేదు. రేవంత్ దరిద్రపు పాలనలో అన్నదాతలు సమిధలవుతున్నారు, యూరియాతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన బూతు రోజు రోజుకు దిగజారి మాట్లాడుతున్న నేతలు బజార్ భాషలో బస్తీమే సవాల్, విమర్శలు మాయం.
శురువైన తిట్ల దండకం, తోలు వలుస్తా, శీర్షింతగడతాం, లాగులో తొండలు, చెప్పుతో కొట్టాలి, రాజకీయ తెరపై సంస్కారహీన ప్రసంగాలు, విమర్శల కంటే బూతులకే ప్రయారిటీ, ఉందాతనం మర్చిపోయి ఆక్రోశం వెళ్ళగక్కుతున్న నేతలు, ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు. షీ అంటారు జనం వీళ్ళని చూసి. వీళ్ళేం లీడర్ రా నాయన. ఇక ఆరాను ఆరా అగో టాపింగ్ కేసులో మస్తాన్ను మళ్లీ విచారించిన సిట్టు. 2 గంటలకు పైగా విచారణ. తెలిసిన విషయాలు చెప్పాలన్న మస్తాన్. దర్యాప్తు ముగింపు దశలకు చేరుకుందని అభిప్రాయం. తెలిసిన విషయాలు చెప్పినట్టున్నట. రైతు భరోసా కొనసాగుతుంది. ఈ పథకాన్ని ఆపేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. రైతు భరోసా జాబితా నుంచి ఎవరి పేర్లైనా తొలగిస్తే వెంటనే రెవెన్యూ అధికారులను కలవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ అంటూ ఏం క్లారిటీ చేస్తుందో ఏం కథనం. మళ్ళీ ఇప్పుడు 9,000 కోట్లు మళ్ళీ అప్పులు తీసుకొని రావాలి. మల్లన్నకు వైకుంఠ ఏకాదశి ఆహ్వానం యాదగిరిగుట్టకు సంబంధించి టీఆర్పీలో చేరికల జోరు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయినింగ్ అయిన రిటైర్డ్ ఉద్యోగులు. కరీంనగర్ టౌన్ టీఆర్పీ మహిళా అధ్యక్షురాలు జింక లావణ్య ఆధ్వర్యంలో చేరికలు. రిటైర్డ్ ఉద్యోగులను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా అంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటే బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ. సోదరులారా, మిత్రులారా, మీకు చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. యువకులారా, మహిళా సోదరిమణులారా, ఇది ఒక్కటే మనల్ని రక్షిస్తుంది. ఈ దొంగ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి తరతరాలుగా 78 సంవత్సరాల నుంచి మన రక్తం దాగుతున్నాయి. మొట్టమొదటిసారిగా మన కోసం, మన వర్గాల కోసం ఒక పార్టీ వచ్చింది. ఈ పార్టీలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాము. మీరందరూ విస్తృతంగా చేరండి. ఈ పార్టీ మనది. 2028లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అయ్యి తీరుతాడు. ఖచ్చితంగా అయ్యి తీరాల్సిన సందర్భం ఆసన్నమైంది. ఎందుకంటే వీళ్ళ కుటిల ప్రయత్నాలు, కుయత్నాలు అన్ని చూస్తూనే ఉన్నాం కాబట్టి. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే ఒక్క చిన్న పని. ఈ నెంబరు ఒకసారి అది పెట్టు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే జస్ట్ ఇది ఫాలో కండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే